ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే ఎలా చూడాలి? చూడండి, మిమ్మల్ని ఒక వ్యక్తి కలవడానికి వచ్చాడు అనుకోండి, ఎలా చూస్తాం తెలుసా? అతను ఏ బట్టలు వేసుకున్నాడు, అతని కాస్ట్యూమ్ ఎలా ఉంది, అతని కాస్ట్యూమ్ ఎలా ఉంది, తను ఏ వెహికల్లో వచ్చాడు, తన భాష ఎలా ఉంది, తన ఎత్తు ఎలా ఉంది, తను చూస్తే ఎలా ఉన్నాడు అని చూసి మనం ఏం చేస్తామంటే, ఓహో ఇతను మనకన్నా పెద్ద రేంజ్ అనమాట, లేక ఇతను మనకన్నా చిన్న రేంజ్ అనమాట, ఇతను మనకు సమానం అనమాట మనం డిసైడ్ అయిపోయి అలా మాట్లాడతాం. మనం పెద్దవాడని డిసైడ్ అయితే అలా మాట్లాడతాము, వీడు మనకన్నా చిన్నవాడు అనుకుంటే అలా మాట్లాడతాము, వీడు మనతో సమానం అంటే అలా మాట్లాడుకుంటాం. భాష మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. ఎసరో ఇది తప్పు. నిజమేంటి? ఏకాత్మ భావన కలిగి ఉండాలి. నాలో ఉన్న ఆత్మ, నా ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ ఒక్కటే, సమానము. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థమవుతుంది చెప్తాను. చిన్నప్పుడు మీ ఫోటో చూపించి ఇది ఎవరు అంటే ఏమంటారు మీరు? చిన్నప్పుడు మీ ఫోటో చూపించి ఇది ఎవరు అంటే ఏమంటారు? నేను అంటారు. ఇప్పుడు ఫోటో చూపించి ఇది ఎవరంటే ఏమంటారు? కానీ దాంట్లో చంద్రుడు, దీంట్లో చంద్రుడు, దాంట్లో ఎత్తువేరు, దీంట్లో ఎత్తువేరు, దాంట్లో డ్రెస్ వేరు, దీంట్లో డ్రెస్ వేరు. నేను అంటే ఏంటి? లోపల ఉన్న ఆత్మ. ఏ సార్ నువ్వు ఎర్రగా ఉంటే నీ ఆత్మ ఎర్రగా ఉందని కాదు, నువ్వు నల్లగా ఉంటే నీ ఆత్మ నల్లగా ఉందని కాదు, నువ్వు ఎత్తుగా ఉంటే నువ్వు ఎత్తుగా ఉన్నావని కాదు. ఏ సార్ అంటే ఎదుటి ఉన్న వ్యక్తి, నీలో ఉన్న ఆత్మ, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న భావనతో ఎదుటి వ్యక్తిని సమానంగా చూడగలగాలి. అప్పుడే మనలో అహంకారం రాదు. ఏం రాదు? అహంకారం రాదు. అహంకారం ఏ వ్యక్తిలో వస్తుందో అతని ఎదుగుదల ఆగిపోతుంది, నాశనం మొదలవుతుంది. సో ఒక ధర్మాన్ని అర్థం చేసుకుని, ధర్మాన్ని రక్షిస్తూ మన లైఫ్లో ఎదుగుతూ 10 మందిని ఎదిగేలాగా మనందరం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.